గంగాజలం రాసిన వారు ఎస్. శివనాగేశ్వరరావు గారు. చక్రధరపురంలో పరంధాముడనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతడికి ధనకాంక్ష ఎక్కువ. చక్రవడ్డీ పేరుతో పేద సాదలను దారుణంగా దోచుకునేవాడు. రంగనాథుడు పరంధాముడికి ఒకగానొక్క కొడుకు. తండ్రి శిక్షణలో వడ్డీ వ్యాపారంలోని మెలకువలు నేర్చుకుని అతడు కూడా జనాన్ని కష్టాల పాలు చేయసాగాడు. పరంధాముడికి ఉన్నట్టుండి పక్షపాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి. వైద్యం చేయించుకోవటం అతడికి ఇష్టం లేకపోయింది. అదంతా వృధా వ్యయం అని అతడి ఉద్దేశం. అయితే రంగనాథుడికి తండ్రి అంటే ఎంతో ప్రేమ. అతడు మంచి వైద్యుల చేత తండ్రికి వైద్యం చేయించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో చక్రధరపురానికి కారుణ్యుడు అనే యోగి వచ్చాడు. ఆయన ఎంతో జ్ఞాన సంపన్నుడని, మహిమలు గలవాడని తెలిసి గ్రామస్తులు ఆయన దర్శనం చేసుకోసాగారు. రంగనాథుడు కూడా కారుణ్ణి దర్శించి తన తండ్రి పరిస్థితి చెప్పి, స్వామి, నా తండ్రికి స్వస్థత కలిగించే మార్గం సెలవీయండి అని ప్రార్థించాడు. కారుణ్యుడు కళ్ళు మూసుకొని తెరిచి, నీ తండ్రి వడ్డీ వ్యాపారంలో అనేకులను సర్వనాశనం చేసిన పాపి. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి గంగాజలం సేవిస్తే వ్యాధి నయమవుతుంది అన్నాడు. అందుకు రంగనాథుడు దీనంగా, మంచంలో కదలలేని స్థితిలో ఉన్న నా తండ్రి అంత దూరం ప్రయాణం చేయటం అతి కష్టతరం కదా అన్నాడు. అయితే నీవు కాశీకి పోయి విశ్వేశ్వరుణ్ణి పూజించి గంగాజలం తీసుకురా. ఆ జలం తాగితే నీ తండ్రికి మేలు కలగవచ్చు అని చెప్పాడు కారుణ్యుడు. రంగనాథుడు కాశీ ప్రయాణానికి సన్నాహాలు చేయసాగాడు. అది చూసి పరంధాముడు అభ్యంతరం చెబుతూ, నేనీ జబ్బుతో మంచాన ఉన్నాను. నువ్వు కాశీకి పోతే మన వడ్డీ వ్యాపారం మూలపడుతుంది అన్నాడు. నాన్న, నిన్నీ స్థితిలో చూస్తూ ఉండటం నాకు దుఃఖ కారణం. కాశీకి వెళ్లి వీలైనంత త్వరలో తిరిగి వస్తాను అని చెప్పి రంగనాథుడు ప్రయాణమయ్యాడు. అతడు కాశీ చేరి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని గంగానదిలో శుచిగా స్నానం చేసి ఒక రాగి పాత్రలో గంగాజలం నింపుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. రంగనాథుడు మార్గమధ్యంలో ఒక చిట్టడవి గుండా ప్రయాణం చేస్తూ ఉండగా పిపీలికం అనే పిశాచం అతడి ముందు ప్రత్యక్షమైంది. దాన్ని చూసి రంగనాథుడు వణికిపోసాగాడు. పిపీలికం అతడితో, భయపడకు, నేను మేలు చేసే పిశాచాన్నే కాని కీడు చేసేదాన్ని కాదు. నీకేమైనా సహాయం కావాలా అన్నది. రంగనాథుడు భయం నుంచి తేరుకొని, నీవు నాకు చేయగల సహాయం ఏమీ లేదు. కాశీ వెళ్లి పవిత్ర గంగాజలం పట్టుకొస్తున్నాను. దీనితో నా తండ్రి పక్షపాతం నయం చేయాలి అన్నాడు. ఆ వెంటనే పిశాచం అతడికి నమస్కరించి, మానవోత్తమ, దయచేసి ఆ గంగాజలం నాకు కొంచెం ప్రసాదించు. నాకు విముక్తి లభిస్తుంది అన్నది. నేనెన్నో వ్యయప్రయాసలకు గురి అయి ఈ గంగాజలాన్ని తెచ్చింది నీలాంటి పిశాచాలకు ఇవ్వటానికి కాదు. దారి తప్పుకో అంటూ రంగనాథుడు ముందుకు కదిలాడు. పిశాచం అతడి వెనుకగా నడుస్తూ, గంగానదిలో స్నానం చేసి ఆ పవిత్ర జలాన్ని తెస్తున్న మీరెంతో పుణ్యాత్ములు. మీ పాదధూళి వలనైనా నాకు పాప పరిహారం జరగవచ్చు అంటూ వంగి రంగనాథుడి పాదముద్ర పడిన చోట ఉన్న మట్టిని తీసుకుని కళ్ళకద్దుకుని భక్తితో తల మీద చల్లుకున్నది. ఆ మరుక్షణం పిపీలికానికి పిశాచరూపం పోయి తెల్లని బట్టల్లో ఉన్న స్త్రీమూర్తి రంగనాథుడికి కృతజ్ఞతలు చెప్పుకుని అదృశ్యమైపోయింది. రంగనాథుడు ఈ జరిగిన దానికి ఆశ్చర్యపోతూ మరికొంత దూరం వెళ్ళేసరికి అతడికి ఒక దృఢకాయుడు ఎదురయ్యాడు. వాడు ఒక చిన్న చక్రాల బండిలో ఒక బాలుణ్ణి లాక్కు వస్తున్నాడు. వాడు రంగనాథుడికి నమస్కరించి, అయ్యా, నేను మీకు చేయగల సహాయం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. సాయమా, ఎవరివు నువ్వు అని ప్రశ్నించాడు రంగనాథుడు. అయ్యా, నా పేరు రుధిరోష్టుడు. ఒకప్పుడు పేరు మోసిన గజదొంగను. నేను చేసిన పాపాలకు శిక్ష ఏమో. నా కొడుకు కుష్ఠవ్యాధికి గురి అయ్యాడు. నేను దొంగతనాలు మాని మీ వంటి వారికి సహాయపడుతూ పాప ఫలం కొంత తగ్గించుకుంటున్నాను అన్నాడు దృఢకాయుడు. రంగనాథుడు, నీ సాయమేమీ అవసరం లేదు, నన్ను పోని అన్నాడు. రుధిరోష్టుడు అతడి చేతిలోని రాగి పాత్రను చూస్తూ, అంత జాగ్రత్తగా పట్టుకున్నారు, ఆ పాత్రలో ఏమున్నది అని అడిగాడు. పవిత్ర గంగాజలం, దానితో నా తండ్రి పక్షవాతాన్ని నయం చేయాలి అని జవాబిచ్చాడు రంగనాథుడు. అయ్యా, అందులో కొద్ది జలాన్ని నా కొడుక్కివ్వండి. వాడి వ్యాధి నయం కావచ్చు అని కోరాడు రుధిరోష్టుడు. రంగనాథుడు కోపంగా,
ఎన్నో కష్టాల కోర్చి ఈ జలాన్ని తెచ్చింది నీ వంటి గజదొంగలకు దానం చేయటానికి కాదు అన్నాడు వేగంగా అడుగులు వేస్తూ. ఆ సమయంలో రాగి పాత్రలోని గంగాజలం తొణికి ఒక్క చుక్క నేల మీద పడింది. అది గమనించిన రుద్రోష్ణుడు, ఈ పవిత్ర జలం ఒక్క చుక్క తగిలినా నా కొడుకు వ్యాధి నయం కావచ్చు అంటూ నీటి చుక్క పడిన చోట ఉన్న మట్టిని గుప్పెట్లోకి తీసుకుని దానిని కొడుకు శరీరానికి పూశాడు. ఆ మరుక్షణం గజదొంగ కొడుకు శరీరం పచ్చటి కాంతితో ప్రకాశించింది. గజదొంగ రంగనాథుడికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, తమ మేలు ఎన్నటికీ మరువను అన్నాడు. రంగనాథుడు ఇల్లు చేరగానే తండ్రికి జరిగినదంతా చెప్పి, గంగానదిలో స్నానం చేయటం వల్ల నాకెంతో పుణ్యం వచ్చింది. అందువల్లనే నా పాదధూళి తగలగానే పిశాచానికి విముక్తి లభించింది. ఒక్క చుక్క గంగాజలంతో గజదొంగ కొడుక్కు కుష్టు వ్యాధి నయమైంది. ఆ పవిత్ర జలాన్ని నీ చేత తాగించబోతున్నాను. నాన్నా, నీ జబ్బు తప్పక నయమైపోతుంది అని రాగి చెంబులోని గంగాజలం కొంత తండ్రి చేత తాగించాడు. అది తాగిన పరంధాముడికి కాళ్ళు చేతులు స్వాధీనంలోకి రావలసింది పోయి నోటి మాట కూడా పడిపోయింది. ఎంత ఆలోచించినా రంగనాథుడికి అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. వారం రోజుల తర్వాత కారుణ్యుడు దక్షిణ దేశ యాత్ర ముగించుకొని తిరిగిపోతూ చక్రధరపురంలో ఆగాడు. రంగనాథుడు ఆయన దర్శనం చేసుకుని తాను కాశీకి వెళ్ళటం, తిరిగి వచ్చేటప్పుడు కలిగిన అనుభవాలు చెప్పి, స్వామి, ఆ పవిత్ర గంగాజలం తాగిన నా తండ్రికి వ్యాధి నివారణ కాకపోగా నోటమాట కూడా పడిపోయింది. ఇలా ఎందుకు జరిగింది అని అడిగాడు. దానికి కారుణ్యుడు, పిశాచి పిపీలికం గజదొంగ రుధిరోష్ణుడు తాము చేసినవి పాపాలని గ్రహించి పశ్చాత్తాపడ్డారు. చేతనైనంతలో ఇతరులకు సహాయపడ్డారు. అందువల్ల వారికి మేలు జరిగింది. నువ్వు మాత్రం నీ తండ్రి ఒక్కడికే మేలు జరగాలన్న స్వార్థబుద్ధితో ప్రవర్తించావు. నీ తండ్రి వడ్డీ వ్యాపారంతో ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేశాడు. రోగగ్రస్తుడైన తర్వాత కూడా చేసిన పాపాలకు పశ్చాత్తాపడలేదు. ఆ కారణంగా గంగాజలం అతడికి స్వస్థత చేకూర్చలేకపోయింది అన్నాడు. స్వామి, వడ్డీ వ్యాపారం మా వృత్తి. అటువంటప్పుడు ఆ వ్యాపారం చేసిన నా తండ్రి పాపి ఎలా అవుతాడు అని రంగనాథుడు సాధువును ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విన్న కారుణ్యుడు చిన్నగా నవ్వి, చేసే వృత్తిలో న్యాయాన్యాయాలనేవి ఉన్నవి. మీరు ప్రజల దగ్గర ధర్మ వడ్డీ కాక అక్రమంగా హెచ్చు వడ్డీలు వసూలు చేశారు అన్నాడు. రంగనాథుడు కారుణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నాకు జ్ఞానభిక్ష పెట్టారు అని ఇల్లు చేరి రాగి చెంబులోని గంగాజలాన్ని ఊరిలోని రోగులందరకు పంచిపెట్టాడు. అక్రమంగా వడ్డీ వ్యాపారంలో గడించిన ధనాన్ని పేద సాధలకు దానం చేసి ధర్మ వడ్డీ మీద వ్యాపారం ప్రారంభించాడు. కారుణ్యుడు చెప్పినదంతా కొడుకు ద్వారా విన్న పరంధాముడు పశ్చాత్తాపడమే కాక అతడు చేస్తున్న ధర్మవడ్డీ వ్యాపారం చూసి చాలా సంతోషించాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అతడికి వ్యాధి నిమ్మళించి మాట కూడా వచ్చింది. మంచితనం, మానవత్వం గంగాజలం కన్నా పవిత్రమైనవని గ్రహించిన తండ్రి కొడుకులు త్వరలోనే నీతిమంతులన్న పేరు తెచ్చుకున్నారు. బేతాళ కథలు, అచ్యుతుడి ఆత్మాభిమానం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నం ప్రతిసారి విఫలమవుతున్నా నువ్వు నిరాశ నిస్పృహలకు లోను కాకపోవటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. నీకు హెచ్చరికగా ఉండేందుకు ఒక సంగతి చెప్పదలిచాను. విద్యలు నేర్చి పరిపాలనా దక్షుడైన ప్రతి రాజు సంస్కారవంతుడు, నిరహంకారి అనుకోవటం పొరపాటు. ఒకవేళ నీ శ్రమ అంతా మిత్రుడైన తోటి రాజుకు మేలు చేయటం కోసం అయితే నువ్వు ముందుగానే తగు జాగ్రత్తలో ఉండటం అవసరం. ఇందుకు ఉదాహరణగా తన అహంకారం, మూర్ఖత్వం కొద్దీ సహాధ్యాయి, ఆత్మాభిమాని అయిన అచ్యుతుడనే వాడిని అవమానించి పంపిన హరిదత్తుడనే రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహేంద్రగిరి రాజ్యం రాజు శివదత్తుడికి హరిదత్తుడు ఒకగానొక కొడుకు. శివదత్తుడు విద్యాభ్యాసం నిమిత్తం కొడుకును చిత్రారణ్యంలోని దివ్యానందుడనే ఆచార్యుడి గురుకులానికి పంపాడు. హరిదత్తుడు దివ్యానందుడి వద్ద శ్రద్ధాశక్తులతో విద్యనభ్యసించాడు. ఆ గురుకులంలో ఇంకా చాలా మంది విద్యార్థులున్నారు. వాళ్లల్లో అచ్యుతుడనే వాడితో హరిదత్తుడికి మంచి స్నేహం కుదిరింది.
అచ్యుతుడిలో హరిదత్తుడికి బాగా నచ్చిన అంశం అతడి ఆత్మాభిమానం. హరిదత్తుడికి తండ్రి వద్ద నుంచి తరచుగా రుచికరమైన వంటకాలు, విలువైన వస్తువులు వస్తూ ఉండేవి. వాటి కోసం మిగతా విద్యార్థులు హరిదత్తుడి మీద ఎగబడేవారు. అయితే అచ్యుతుడు మాత్రం హరిదత్తుడు పిలిచి ఇచ్చినా స్వీకరించేవాడు కాదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు దివ్యానందుడు హరిదత్తుణ్ణి చేరపిలిచి, నాయనా, నేటితో నీ విద్య ముగిసింది. రాజధానికి వెళ్లి రాజువయ్యాక ప్రజారంజకంగా పరిపాలన చేసి మంచి రాజుగా పేరు తెచ్చుకో అన్నాడు. తాను రాజధానికి బయలుదేరే ముందు హరిదత్తుడు అచ్యుతుణ్ణే ఆప్యాయంగా కౌగిలించుకుని, మనం విడిపోయే రోజు వచ్చింది. నీ ఎడబాటు నాకు మనస్తాపం కలిగిస్తుంది. సరే, నా జ్ఞాపకంగా దీన్ని తీసుకో అంటూ తన మెడలోని మణిహారం తీసి అచ్యుతుడికి ఇవ్వబోయాడు. అయితే అచ్యుతుడు దాన్ని తీసుకోక, నాకీ మణిమాణిక్యాల కంటే నీ స్నేహమే విలువైనది అని హరిదత్తుడివ్వజూపిన హారాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అయితే హరిదత్తుడు ఊరుకోక, ఈ ఒక్కసారికి మాత్రం నా కానుకను తీసిపుచ్చకు అంటూ హారాన్ని అచ్యుతుడి మెడలో వేశాడు. తర్వాత అతడు అచ్యుతుడితో, నీకెప్పుడే అవసరం కలిగినా నేనున్నాననే సంగతి మాత్రం మరువకు అని చెప్పి రాజధానికి వెళ్ళిపోయాడు. ఒక సంవత్సరం గడిచే లోపల రాజు శివదత్తుడు ఒక శుభముహూర్తాన హరిదత్తుడికి పట్టాభిషేకం చేశాడు. గురుకులంలో విద్య ముగించుకుని అచ్యుతుడు తన విద్యకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు. చివరకు అతడికి ధనదీపుడనే ఒక పెద్ద జమీందారు కొలువులో ఒక చిన్న ఉద్యోగం దొరికింది. అది అచ్యుతుడి విద్యకు తగిన ఉద్యోగం కాకపోయినా భుక్తికి ఎలాంటి లోటు లేకుండా సరిపోయింది. ఒకనాడు అచ్యుతుడి వద్దకు అతడి తండ్రి స్నేహితుడు శివనాథుడనే వృద్ధుడు వచ్చి, బాబూ, నన్నెరిగే ఉంటావు. ఆ మధ్య బాగా జబ్బు చేసి మంచాన పడ్డాను. ఇల్లు జరుగుబాటు కష్టంగా ఉంది. మహారాజు నీకు స్నేహితుడని విన్నాను. నా కొడుకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకో అని దీనంగా అడిగాడు. అచ్యుతుడు శివనాథుడి కొడుకు ప్రశాంతుడిని వెంటబెట్టుకుపోయి రాజు హరిదత్తుణ్ణి కలిసి సంగతి వివరించాడు. హరిదత్తుడు ఆ యువకుణ్ణి సైన్యంలో భటుడిగా చేర్చుకునే ఏర్పాటు చేసి అచ్యుతుడి యోగక్షేమాలు విచారించాడు. అచ్యుతుడు తానిప్పుడు చేస్తున్న ఉద్యోగం గురించి చెప్పి అది తనకు అన్ని విధాలా తృప్తికరంగా ఉన్నదన్నాడు. ప్రశాంతుడికి రాజు కొలువులో భటుడి ఉద్యోగం దొరకటంతో అచ్యుతుడికి రాజు దగ్గర ఉన్న పలుకుబడి గురించి చాలా మందికి తెలిసిపోయింది. అచ్యుతుడి గ్రామం వాడైన వీరబలుడనే వాడికి రాజు కొలువులో ఉద్యోగం. వాడు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కిపోయాడు. వాడు అచ్యుతుడిని కలుసుకుని, మనం చిన్ననాటి స్నేహితులం. మహారాజుతో ఈసారికి నా తప్పు ఖాయమని చెప్పు అని ప్రాధేయపడ్డాడు. అందుకు అచ్యుతుడు, తప్పు చేసినందుకు శిక్ష అనుభవించు. ఇటువంటి పనుల కోసం నేను మహారాజును కలువను అని గట్టిగా చెప్పాడు. ఈ విషయం మహారాజు చెవిన పడింది. ఆయన స్నేహితుడి సత్యవర్తనకు చాలా సంతోషించాడు. ఇలాంటి సమయంలోనే శ్రీచంద్రుడనే పెద్ద వర్తకుడు అచ్యుతుణ్ణి చూడవచ్చి, మన రాజ్యంలో పత్తి పంట చాలా తక్కువని నీకు తెలిసిందే. మన పొరుగు రాజ్యంలో పత్తి విపరీతంగా పండుతుంది. మనం పత్తిని అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నామంటే పేదలకు చాలా చౌకగా వస్త్రాలను అందించవచ్చు. అయితే పత్తి దిగుమతికి రాజుగారి అనుమతి పత్రం కావాలి. అది సంపాయించి పెట్టు. ప్రతిఫలంగా నా వ్యాపారంలో నీ పెట్టుబడి లేకపోయినా వచ్చే లాభాల్లో నీకు 4వ వంతు వాటా ఇస్తాను అన్నాడు. అచ్యుతుడు కొంచెంసేపు ఆలోచించి, నీవు తలపెట్టింది మంచి పని. నాకు నీ లాభంలో వాటా అవసరం లేదు అని చెప్పి రాజును కలిసి సంగతి వివరించి ఆయన నుంచి అనుమతి పత్రం సంపాయించి శ్రీచంద్రుడికిచ్చాడు. అనుకున్న ప్రకారం శ్రీచంద్రుడు పొరుగు రాజ్యం నుంచి పత్తిని దిగుమతి చేసుకుని భారీ ఎత్తున వస్త్రాలు తయారు చేయించి న్యాయమైన ధరకు అమ్మటం సాగించాడు. 6 నెలలైనా తీరకుండా అతడికి విపరీతమైన లాభాలు వచ్చాయి. శ్రీచంద్రుడు ఎంత ఒత్తిడి చేసినా అచ్యుతుడు అతడి దగ్గర నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకోలేదు. ఈ విషయం కూడా హరిదత్తుడి చెవిన పడింది. ఇది జరిగిన తర్వాత అనేక మంది ప్రతిదినం వచ్చి అచ్యుతుణ్ణి కలుసుకోవటం, మహారాజుతో చెప్పి సహాయం చేయమని ప్రాధేయపడటం ఎక్కువైపోయింది. ఇలా వచ్చే వారిలో చాలా మంది స్వార్థపరులు. మహారాజు స్నేహం తన మీద ఇంత ఒత్తిడికి కారణం అవుతుందని అచ్యుతుడు ముందుగా ఊహించలేదు. అచ్యుతుడి యజమాని అయిన జమీందారు ధనదీపుడు అచ్యుతుడు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి అతడి ప్రవర్తనను గమనిస్తూనే ఉన్నాడు.
అచ్యుతుడి ఆత్మాభిమానం, నిజాయితీ ఆయనను బాగా ఆకర్షించాయి. అటువంటి వాణ్ణి తన అల్లుడిగా చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు ధనదీపుడు. ఒకనాడు ధనదీపుడు తన మనసులోని మాటను అచ్యుతుడితో చెప్పాడు. అందుకు అచ్యుతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, క్షమించండి, మీ అమ్మాయికి నేను తగను అని తప్పుకున్నాడు. అయినా ధనదీపుడు అంతటితో ఊరుకోలేదు. ఆయన ఒకనాడు విందొకటి ఏర్పాటు చేశాడు. దానికి చాలామంది పురప్రముఖులు హాజరయ్యారు. ఆ సమయంలో ధనదీపుడు అచ్యుతుణ్ణి పక్కకు తీసుకుపోయి, మహారాజుకు నేను పెద్ద మొత్తం పన్నుల నిమిత్తం కట్టవలసి ఉంది. సమయానికి డబ్బు లేక జాప్యం చేశాను. ఆయన నా మీద గట్టి చర్య తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. నువ్వు మహారాజును దర్శించి నాకు కొంత వ్యవధి ఇవ్వమను కోరు అని అన్నాడు. పన్నులు సకాలంలో చెల్లించవలసిన బాధ్యత మనది. దాన్ని మన ఇబ్బందులకు ముడిపెట్టి జాప్యం చేయటం తగదు కదా! ఈ విషయంలో నేనేమీ మహారాజుకు చెప్పలేను అన్నాడు. ఇందుకు ధనదీపుడు, అచ్యుతా, ఆ మధ్య మహారాజు వృద్ధులకు, వితంతువులకు నెల నెలా ధన సహాయ పథకం ప్రవేశపెట్టాడు కదా! మరి అందులో జాప్యం జరగటం లేదా? అదెంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. ఈ విషయంలో హరిదత్తుణ్ణి తప్పు పట్టక తప్పదు. అయినా ఆయన తప్పు చేశాడని మనమెందుకు తప్పు చేయాలి? అన్నాడు అచ్యుతుడు. ఆ సమాధానం విన్న ధనదీపుడు నవ్వి, అచ్యుతా, ఈ విందుకు వచ్చిన వారిలో మహారాజు గారి చారులు కూడా ఉన్నారు. వాళ్ళు మన మధ్య జరిగిన సంభాషణను ఆయనకు చేరవేస్తారు. మహారాజును తప్పు పట్టినందుకు తప్పక మీ ఇద్దరి స్నేహం చెడి తీరుతుంది అన్నాడు. మీరు పొరపడ్డారు. నా విమర్శలోని సత్యాన్ని హరిదత్తుడు తప్పక గ్రహించి తన తప్పు సరిదిద్దుకుంటాడు అన్నాడు అచ్యుతుడు. ఆ మాటకు ధనదీపుడు, సరే, నువ్వొకసారి వెళ్ళి మహారాజును కలుసుకో. ఆయన ప్రవర్తనలో మార్పు లేకపోతే మీ స్నేహాన్ని అభినందిస్తాను. అలా కానప్పుడు నువ్వు ఓడిపోయినట్టు ఒప్పుకొని నా కుమార్తెను పెళ్ళాడు అన్నాడు. అచ్యుతుడు ఇందుకు ఒప్పుకొని రాజు హరిదత్తుణ్ణి కలిశాడు. హరిదత్తుడు అచ్యుతుణ్ణి చూస్తూనే మండిపడి, అచ్యుతా, నన్నే విమర్శించేంత గొప్పవాడివైపోయావా? నీ స్థానం సంగతి మరచి స్నేహధర్మం పాటించినందుకు నాకు తగిన పాఠం నేర్పావు. మరెన్నడూ నన్ను చూసేందుకు రాకు అన్నాడు. అచ్యుతుడు ధనదీపుడి వద్దకు వెళ్లి జరిగింది చెప్పి ఆయన కుమార్తెను వివాహమాడాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అచ్యుతుడు అతి చిన్న ఉద్యోగం చేస్తూ కూడా తన మిత్రుడైన మహారాజు సహాయం కోరక మరొకడు ఉద్యోగం సంపాదించేందుకు సహాయపడ్డాడు. లంచగొండి తన స్నేహితుడే అయినా అతన్ని మన్నించమని రాజును కోరలేదు. వర్తకుడు శ్రీచంద్రుడు లాభంలో వాటా ఇస్తానన్నా తిరస్కరించాడు. ఇదంతా ఎరిగి ఉండి రాజు హరిదత్తుడు అచ్యుతుడు చేసిన విమర్శలోని నిజం గ్రహించకుండా అతడిపై ఆగ్రహించాడంటే అందుకు కారణం అహంకారం, మూర్ఖత్వాలేనా? లేక మరేదైనా కారణం ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చిన్ననాటి గురుకులంలో అచ్యుతుడి సహాధ్యాయి అయిన హరిదత్తుడికి అచ్యుతుడెంతటి ఆత్మాభిమానం, నిజాయితీపరుడో బాగా తెలుసు. అతడు చేస్తున్నది ఏమాత్రం ఎదుగు బొదుగు లేని చిన్న ఉద్యోగమే అయినా తను ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇస్తానంటే అతడు అంగీకరించడన్న భయంతో ఆ సంగతి అచ్యుతుడితో అనలేదు. పైగా పులి మీద పుట్రలాగా తనతో అతడికి గల స్నేహాన్ని ఇతరులు తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేందుకు అతడి మీద నానా ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజు హరిదత్తుడికి తన చారుల ద్వారా జమీందారు అచ్యుతుడితో కట్టిన పందెం గురించి తెలిసింది. తన నుంచి సహాయం కోరే పొరుగు వాళ్ల బలవంతాల నుంచి బయటపడి జమీందారు కుమార్తెను పెళ్లాడి జీవితంలో సుఖపడగలడనే గట్టి నమ్మకంతోనే ఆయన అచ్యుతుడిపైన లేని ఆగ్రహాన్ని నటించాడు. ఈ అన్ని కారణాల వల్ల రాజు హరిదత్తుడు అహంకారి, మూర్ఖుడు కాకపోగా గొప్ప వివేకి, స్నేహశీలి అని తెలుస్తున్నది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. గుణశర్మ కథ. ఉజ్జయినిలో ఆదిత్య శర్మ అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను ఒక సన్యాసితో స్నేహం చేశాడు. ఆ సన్యాసి యక్షుణిని సాధించినవాడు. అయితే ఆ యక్షిణి విద్యున్మాల అనే యక్షిణికి చెలికెత్తె. ఆ యక్షిణి ద్వారా ఆదిత్య శర్మ అందరు యక్షిణులలోకి ఉత్కృష్టురాలు సులోచన అనే యక్షిణి అని గ్రహించి దక్షిణ దేశానికి వెళ్లి విష్ణుగుప్తుడనే సన్యాసి ద్వారా సులోచన మంత్రవిధి నేర్చుకుని సంపూర్ణ హోమం చేసి సులోచనను సిద్ధింపచేసుకున్నాడు.
తన వెంట ఉంటూనే 6 మాసాలు బ్రహ్మచర్యం అవలంబించినట్టయితే ఆదిత్య శర్మకు సర్వజ్ఞుడైన కొడుకును కంటానని మాట ఇచ్చి సులోచన అతన్ని తన విమానంలో అలకాపురానికి తీసుకుపోయింది. ఆదిత్య శర్మ 6 నెలలు బ్రహ్మచర్యం అవలంబించాక కుబేరుడతన్ని చూసి ఎంతగానో మెచ్చుకుని సులోచనకు అతనికి దేవతా వివాహం జరిపించాడు. తర్వాత వారికి గుణశర్మ అనే కుమారుడు కలిగాడు. కొంతకాలం జరిగాక కుబేరుడు వద్దకు దేవేంద్రుడు వచ్చాడు. అందరూ ఇంద్రుణ్ణి చూడగానే నిలబడ్డారు. ఆదిత్య శర్మ పరాకున ఉండి లేవలేదు. అది చూసి ఇంద్రుడు, "నువ్వీ లోకంలో ఉంట తగవు, మానవలోకానికి వెళ్ళిపో" అన్నాడు. అలాంటి శిక్ష తన భర్తకి ఇవ్వవద్దని సులోచన ఇంద్రుణ్ణి వేడుకున్నది. "నా మాట వృధా కారాదు. అతను వెళ్ళకపోతే అతని కొడుకైన మానవలోకానికి వెళ్ళి తీరాలి" అన్నాడు ఇంద్రుడు. తప్పేదీ లేదు కనుక ఆదిత్య శర్మ తన కొడుకైన గుణశర్మను అతని మేనమామల ఇంట దించి తాను అలకా నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. గుణశర్మకు ఉజ్జయిని రాజైన మహాసేనుడితో స్నేహమైంది. గుణశర్మ దేవతాంశ గలవాడు, సకల విద్యలు తెలిసినవాడు, మహాసూరుడు, గొప్ప అందగాడు. రాణి అయిన అశోకవతికి గుణశర్మ మీద మోహం పుట్టుకొచ్చింది. ఆమె తన భర్తనడిగి గుణశర్మ దగ్గర వీణ వాయించటం నేర్చుకోనారంభించింది. ఒకనాడు ఎవరూ దగ్గర లేని సమయంలో రాణి మనసు విప్పి అతనిపై తనకు గల కోరికను చెప్పేసింది. గుణశర్మ ఆమె బుద్ధి మరల్చ యత్నించాడు. తన బుద్ధి మారదని, గుణశర్మ తన కోరిక తీర్చకపోతే అతన్ని చంపి తాను చస్తానని రాణి అన్నది. అలా చావటానికి తనకు అభ్యంతరం లేదన్నాడు గుణశర్మ. అప్పటికీ వదలక ఆమె అతన్ని తన కోరిక తీర్చమని కాళ్లావేళ్లా పడింది. తొందర పడవద్దని, ఆమె కోరిక తీర్చుతానని గుణశర్మ అబద్ధపు వాగ్దానం చేసి అప్పటికి తప్పించుకున్నాడు. కొద్ది రోజులు గడిచాక మహాసేనుడు సోమకుడనే శత్రువుతో యుద్ధం ప్రారంభించాడు. ఆ సమయం చూసి గౌడరాజైన విక్రమశక్తి అనే మరొక శత్రువు మహాసేనుడిపైకి యుద్ధానికి వచ్చాడు. ఇద్దరు శత్రువుల మధ్య ఇరికిన తన రాజును కాపాడటానికి గుణశర్మ అంతర్ధాన విద్య ద్వారా అర్ధరాత్రి వేళ విక్రమశక్తి శిబిరానికి వెళ్లి ఆ రాజును లేపి, "రాజా, నేను విష్ణుదూతను, విష్ణు భక్తుడిని కనుక నన్ను ఆ దేవుడు పంపి నీకు సలహా ఇవ్వమన్నాడు. నువ్వు మహాసేనుడితో సంధి చేసుకుని తిరిగిపోకపోతే నీకు నీ సేనకు ఘోర ప్రమాదం ఉంది" అన్నాడు. విక్రమశక్తి ఈ విష్ణుదూతను నమ్మి మహాసేనుడితో సంధి చేసుకుని సైన్యంతో సహా తిరిగి వెళ్ళాడు. మహాసేనుడు సోమకుణ్ణి జయించాడు. తర్వాత కొద్ది కాలానికి మహాసేనుడికి విక్రమశక్తికి మధ్య దారుణమైన యుద్ధం జరిగింది. అందులో ప్రబల శత్రువులైన ఇద్దరు రాజులు కత్తి యుద్ధానికి తలపడ్డారు. ఆ ద్వంద్వ యుద్ధంలో మహాసేనుడు కాలు జారి పడిపోయాడు. వెంటనే విక్రమశక్తి అతన్ని చంపాలని కత్తి ఎత్తాడు. సమీపంలో ఉన్న గుణశర్మ చక్రం ప్రయోగించి విక్రమశక్తి ఎత్తిన చేతిని నరికేశాడు. వెంటనే పరిఘతో విక్రమశక్తిని చంపేశాడు. విక్రమశక్తి చావటంతో అతడి రాజ్యం మహాసేనుడిదైంది. గుణశర్మ తన ప్రాణాలను అప్పటికి 5 సార్లు కాపాడాడని లెక్కకట్టి, "బ్రాహ్మడా, నీ రుణం ఎలా తీరుతుంది?" అన్నాడు మహాసేనుడు. మహాసేనుడితో పాటు గుణశర్మ ఉజ్జయినికి తిరిగి రాగానే రాణి అశోకవతి తిరిగి అతన్ని పీడించసాగింది. కాని గుణశర్మ ఎంతమాత్రమూ చలించలేదు. చివరకు అశోకవతికి రోషం వచ్చి గుణశర్మ తనను బలాత్కరించబోయాడని రాజుతో అన్నది. రాజు ఆమె మాట నమ్మి గుణశర్మను చంప నిశ్చయించాడు. అయితే అది బహిరంగంగా చెయ్యటానికి ఆయనకు ధైర్యం చాలలేదు. అతను రాజు ప్రాణాలను చాలాసార్లు కాపాడిన సంగతి అందరికీ తెలుసు. గుణశర్మ తన భార్యను చెరబోయాడని నలుగురికి తెలియనివ్వటం కూడా యశస్సుకు భంగమే. అందుచేత మహాసేనుడు గుణశర్మను యుక్తిగా చంప నిశ్చయించాడు. ఒకనాడు నిండు సభలో రాజు, "ఈ గుణశర్మ కంటే నాకు ఆప్తులు లేరని ఇతన్ని అందలమెక్కించాను. ఒకప్పుడు నా శత్రువైన విక్రమశక్తి తన వేగుల వాణ్ణి నాకు వంటవాడుగా పంపి నాకు విషం పెట్టించ యత్నించాడు. అప్పుడీ గుణశర్మ నన్నా విషపు పచ్చడి తినకుండా చేసి నా ప్రాణం కాపాడినట్టు నటించాడు. కాని అదంతా ఒక నాటకం. ఈ గుణశర్మ నాకు ద్రోహం చేసి విక్రమశక్తి దగ్గర డబ్బు సంపాదించాలని ప్రయత్నించి రాయబారాలు నడిపాడు. డబ్బు వృధా చేయటం దేనికని విక్రమశక్తి వంటవాణ్ణి పంపి నాకు విషం పెట్టించ యత్నించాడు. గుణశర్మ పెద్ద రాజద్రోహి" అన్నాడు. "ఈ కట్టుకథ ఎవరి కల్పన?" అని గుణశర్మ రాజును అడిగాడు. "పచ్చడిలో విషం ఉన్న సంగతి నీకసలు ఎలా తెలిసింది?" అని రాజు గుణశర్మను ఎదురు ప్రశ్న వేశాడు.
ప్రజ్ఞగలవాడికి అన్నీ తెలుస్తాయి అన్నాడు గుణశర్మ. రాజు అతన్ని చంపబోయాడు. గుణశర్మ తప్పించుకొని తన పైకి వచ్చిన రాజభటులను చంపుతూ అంతర్ధాన విద్యతో అందరి కళ్ళు కప్పి ఉజ్జయిని నుంచి బయటపడి దక్షిణ దేశానికి బయలుదేరాడు. ఒక గ్రామంలో ఒక మర్రి చెట్టు కింద అగ్నిదత్తుడనే బ్రాహ్మణుడు తన శిష్యుల చేత అధ్యయనం చేయిస్తున్నాడు. గుణశర్మ అక్కడికి వెళ్లి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేశాడు. అగ్నిదత్తుడు గుణశర్మ ద్వారా అతని తండ్రి కథ, అతని కథ విని, బాబూ, ఈ గ్రామం నా అగ్రహారమే, మా ఇంటికి రా, అక్కడ నువ్వు సుఖంగా ఉండవచ్చు అన్నాడు. అగ్నిదత్తుడి ఇల్లు పుష్కలమైనది. అన్ని సంపదలతో పాటు ఆయనకు సుందరి అనే చక్కని చుక్క అయిన కుమార్తె కూడా ఉన్నది. సుందరిని గుణశర్మ చేసుకుంటే అవునని బ్రాహ్మణుడికి తోచింది. ఆ పిల్ల భవిష్యత్తు ఎలాగుంటుందో సాముద్రికాన్ని బట్టి చెప్పించుకునే మిషమీద ఆమె నా బ్రాహ్మణుడు గుణశర్మకు చూపాడు. ఈమెకు ముక్కు మీద వక్షం మీద పుట్టుమచ్చలున్నాయి. అందుచేత ఈ పిల్లకు సవతులుంటారు అన్నాడు గుణశర్మ. అదొక అశుభం అనరాదులే. సవతులున్నారంటే సంపన్నుడే దాన్ని చేపడతాడన్నమాట. పిల్లలో ఇతర అశుభ లక్షణాలేవీ లేవు కదా అన్నాడు అగ్నిదత్తుడు. సలక్షణమైన పిల్ల, అశుభాల మాటే లేదు అన్నాడు గుణశర్మ. కొన్ని రోజులు గడిచాక అగ్నిదత్తుడు గుణశర్మతో, నాయనా, మా సుందరేని పెళ్లాడి ఇక్కడే ఉండిపో, వేరే ఏ దేశమో పోవటం దేనికి అన్నాడు. అయ్యా, అంతకంటే నిజంగా కోరదగిందేముంటుంది? కాని ఉజ్జయిని రాజు అకారణంగా నాకు చేసిన అన్యాయానికి ఎంత కుమిలిపోతున్నానో మీకు తెలీదు. నేను ఏ సుఖమూ అనుభవించలేని స్థితిలో ఉన్నాను అన్నాడు గుణశర్మ. ఇంత పండితుడివి నువ్వు కూడా ఇలా మాట్లాడతావేమిటి? మూఢుడు చేసిన అవమానం నీలాటి పవిత్రుణ్ణి అంటుతుందా అన్నాడు అగ్నిదత్తుడు. ఉజ్జయిని ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది. ఆ రాజు నాకేదైనా హాని తలపెట్టవచ్చు. నేను తీర్థయాత్రలు చేసుకుంటూ జీవితం ముగిస్తాను అన్నాడు గుణశర్మ. శాస్త్రోక్తంగా అగ్నికార్యము పితృకార్యము చేసుకోలేని వాళ్లకే తీర్థయాత్రలు. నీకోసం చక్కని పాతాళ గృహం కట్టిస్తాను. నా కుమార్తెను పెళ్లాడి నరమానవుడి కంటపడకుండా అందులో సుఖంగా ఉండు అన్నాడు అగ్నిదత్తుడు. సుందరిని పెళ్లాడటమంటే వద్దనేవాడుంటాడా? కాని పెళ్లి ఇప్పుడు కాదు. నేనే దేవుణ్ణైనా ఆరాధించి కృతజ్ఞుడైన మహాసేనుడికి ప్రాయశ్చిత్తం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అన్నాడు గుణశర్మ. అగ్నిదత్తుడతనికి ఒక చక్కని పాతాళ గృహం కట్టించి అందులో గుణశర్మను ప్రవేశపెట్టి తన గురువుపదేశించిన కుమార మంత్రాన్ని అతనికి ఉపదేశించాడు. గుణశర్మ సుందరి చేత సేవలు పొందుతూ కుమారమంత్రం ఆరాధించి కుమారస్వామిని ప్రత్యక్షం చేసుకుని అక్షయధన కోసం సంపాదించాడు. తర్వాత అతను సుందరిని పెళ్లాడి సైన్యాలను సమీకరించుకుని ఉజ్జయినిపై దండెత్తి వెళ్లి మహాసేనుణ్ణి జయించి అశోకపతి దుర్మార్గాన్ని బహిరంగంగా చాటి ఉజ్జయిని సామ్రాజ్యానికి తానే రాజై అనేక మంది రాజకుమార్తెలను పెళ్లాడి చక్రవర్తిత్వం సంపాదించి సుఖంగా ఉన్నాడు.